హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే 1368 కేంద్రాలలో గ్రూప్ 2 పరీక్షలు 9 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల 15, 16 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 9వ తేదీ నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం మొత్తం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 8:30 నుండి 9:30 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1:30 నుండి 2:30 వరకు మాత్రమే అనుమతిస్తారు. నెక్స్ట్ న్యూస్, రేపటి నుండి గ్రూప్ 2 హాల్ టికెట్లు. 15, 16 తేదీల్లో పరీక్షలు ఏర్పాట్లు చేస్తున్న టీజీపీఎస్సీ. వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం నుండి గ్రూప్ 2 హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని శనివారం ప్రకటనలో తెలిపింది. ఈ నెల 15, 16 తేదీలో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8:30 నుండి 9:30 లోపు, మధ్యాహ్నం 1:30 నుండి 2:30 లోపు అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. కాగా ఈ పరీక్షలకు 5.51 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. నెక్స్ట్ న్యూస్, 18 నుంచి డిఎడ్ పరీక్షలు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 12 నుంచి 24 వరకు జరగనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ కృష్ణారావు శనివారం తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. నెక్స్ట్ న్యూస్, తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి నిబంధన పొడిగింపు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పాఠశాల విద్యలో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అమలు నిబంధన పొడిగించారు. ఈ విద్యా సంవత్సరానికి 9, 10వ తరగతుల్లో తెలుగు తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు 2025-26 విద్యా సంవత్సరానికి 10వ తరగతిలో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అమలు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా గత ప్రభుత్వం 10వ తరగతి వరకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఆయా పాఠశాలలకు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం తెలుగు తప్పనిసరి అమలు నిబంధనలు పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.